ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయం నందు ఒంగోలు మస్తాన్ హోటల్ అధినేత షేక్ మీరావలి మాధవి దంపతుల కుమారులైన జాహీర్ల పుట్టినరోజు వేడుకలను శివం శరణాలయంలో పేదల మధ్య కేక్ కటింగ్ చేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం నగరంలో పలుచోట్ల కుటుంబ సభ్యులతో కలిసి 300 మందికి పైగా వృద్ధులకు, అనాథలకు, యాచకులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు మాట్లాడుతూ నూర్ భాషా సంఘం జిల్లా అధ్యక్షుడు మస్తాన్ హోటల్ అధినేత మీరావలి వారి కుమారులైన జాహీర్ల పుట్టినరోజు వేడుకలను ఆర్భాటాలకు పోకుండా సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకొని పేదలకు ఆర్థికంగా అండగా నిలిచి 10 మందికి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. మీరావలి కుమారులైన జాహీర్లకు శివం ఫౌండేషన్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. శివం శరణాలయంలో వృద్ధులకు, అనాథలకు భోజనంతో పాటు పండ్లు పంపిణీ చేశారు. శివం సంచార వాహనం ద్వారా నగరంలో అనాథలు, యాచకులు, మాతా శిశు వైద్యశాల, రిమ్స్ ప్రభుత్వ వైద్యశాలలోని రోగులు, సహాయకులకు 300 మందికి పైగా అన్నదానం నిర్వహించారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నూర్ భాషా జిల్లా గౌరవ సలహాదారులు షేక్ వలీ, నవ్యాంధ్ర ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ మెహబూబ్ బాషా బాబు, శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరితో పాటు మీరావలి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా మా అన్న శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం జరుపుతున్నాను. ప్రతి సంవత్సరం ఇలాగనే జరుపుకుంటూ వస్తున్నాను. 10 మందికి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాను. మరలా కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. మొబైల్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాను. నేను నూర్ భాషా జిల్లా సంఘం అధ్యక్షుడిని. ఒంగోలు మస్తాన్ హోటల్ అధినేత షేక్ మీరావలి మాధవి దంపతుల కుమారులు జాహీర్ల పుట్టినరోజులు ప్రతి సంవత్సరం ఆర్భాటాలు పోకుండా సేవా కార్యక్రమాల ద్వారా అన్నదానాలు నిర్వహించి జరుపుకోవడం మీరావలి కుటుంబ సభ్యులకి ఆనవాయితీ. ఒంగోలు నగరంలో నెయ్యి, ఇడ్లీ, దోశ అంటే జిల్లా వ్యాప్తంగా కాకుండా చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో పరిచయం ఉన్న మస్తాన్ హోటలు ఈ విధమైన సేవా కార్యక్రమాల ద్వారా వాళ్ళ పిల్లల పుట్టినరోజు జరుపుకోవడం 10 మందికి ఆదర్శంగా నిలిచి మానవత్వంతో వాళ్ళ సహకారం అందిస్తున్నారు. రాబోయే కాలంలో కూడా వాళ్ళ కుటుంబంలో పుట్టినరోజులు ముఖ్యమైన రోజుల్లో ఈ విధంగా సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకుంటామని మీరావలి చెప్పడం అనేది చాలామందికి ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటున్నాము. శివం ఫౌండేషన్ తరఫున ఆ పిల్లలకి హృదయపూర్వక ఆత్మీయ జన్మదిన శుభాకాంక్షలు తెలియ
10 మంది పేదలకి కడుపు నింపాలనే సంకల్పంతో మస్తాన్ హోటల్ అధినేత మీరావలి అన్న తన ఇంటిలో ఏ శుభకార్యమైనా కూడా పేదలకు సేవ చేస్తూ నిర్వహించుకోవడం ఆనవాయితీగా పెట్టుకున్నాడు. గత 4 సంవత్సరాలుగా శివం ఫౌండేషన్ నిర్వహిస్తున్న అన్నదాన సేవలో మీరావలి అన్న భాగస్వామ్యం అయ్యాడు. అతని ఇంట్లో శుభకార్యాలు, పుట్టినరోజులైతే ఏదైనా కూడా అన్నదానం నిర్వహిస్తూ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు వారి 2 కుమారులు జావీద్, జాహీర్లకు పుట్టినరోజు సందర్భంగా ఒంగోలు పట్టణంలో యాచకులకి, అనాథులకి శివం శరణాలయం తరపున అన్నదానం నిర్వహించాము. వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మా మిత్రుడు మస్తాన్ హోటల్ అధినేత ఆ పిల్లలు పుట్టినరోజు సందర్భంగా గత 4 సంవత్సరాల నుంచి పేదలకు అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. వారికి పిల్లలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. సంఘం గురించి నూరు భాషా సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన మీరావలి. అట్లాగే ఏ కార్యక్రమం అయినా కానీ ముందుకు వచ్చి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. 4 సంవత్సరాలు చేస్తూ ఉన్నాడంటే చాలా మంచి కార్యక్రమం. నిరుపేదలకి భోజనాలు పెట్టడము అనేది మేము దాన్ని చాలా సంతోషిస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా ఆ పిల్లలకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం.